నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం నందు 17వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సత్వాత్ సజ్ఞాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. తాత్పర్యం: సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తామస గుణముతో మోహము, భ్రమ, నిర్లక్ష్యము, అజాగ్రత్త, ప్రమాదము మొదలైన లక్షణాలు కలుగుతాయి. సాధారణంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేవారు కూడా వారికి నచ్చని విషయం జరిగితే తాత్కాలికంగా కోప్పడతారు. ఆ కోపంలో ఏమి చేస్తున్నామో తెలియదు, ఏమేమో చేస్తారు, తర్వాత బాధపడతారు. నాకు సాధారణంగా కోపం రాదు, కానీ ఏదో అప్పుడప్పుడు కోపం వస్తుందండి అని తమకు తాము సర్ది చెప్పుకుంటారు. అలా అప్పుడప్పుడు కోపం వచ్చి అదే అలవాటుగా మారే ప్రమాదం ఉందని పరమాత్మ మాటి మాటికి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయ్యా, సత్వగుణము కలిగి ఉండండి, జ్ఞానము సంపాదించండి, పరమాత్మను గురించి తెలుసుకోండి, రజోగుణంలో పడి లోభత్వమునకు గురి కాకండి అని మాటికి చెబుతున్నాడు పరమాత్మ. ఎంతటి సత్వగుణ సంపన్నుడికైనా లోభత్వము కాస్తంత ఉంటుంది. తనకు లభించిన జ్ఞానము, విద్య ఇతరులకు చెప్పకపోవడం కూడా లోభత్వమే. తనకు ఉన్న ధనం నాది అని దాచుకోవడం, అంతా నాకే కావాలి అని అనుకోవడం ఎంతటి లోభత్వమో, అలాగే తాను ఆర్జించిన విద్య, జ్ఞానము తనలో దాచుకోవడం కూడా అంతే లోభత్వము. ఈ లోభత్వానికి కూడా మనం గురి కాకూడదు. ఇంకా అన్నింటికంటే ప్రమాదమైనది తామసము, అమితమైన నిర్లక్ష్యం, ప్రతి దానిని తప్పుగా అర్థం చేసుకోవడం, ఏ పని సక్రమంగా చేయకపోవడం, సోమరితనం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, ఎప్పుడూ మత్తుగా ఉండడం. ఇవి ఒకసారి అంటుకుంటే వదలవు. ఉదాహరణకు, కార్యాలయాలకు ఆలస్యంగా వెళ్ళేవారు, వెళ్ళిన తర్వాత కూడా పని చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేసేవారు, నిద్రపోయేవారు, క్యాంటీన్లో కాలక్షేపం చేసేవారు, వీడిచ్చే జీతానికి ఈ పని చాలే అని నిర్లక్ష్యంగా పనిచేసేవారు ఈ కోవలేకొస్తారు. వీళ్ళంతా చివరకు కష్టాల్లో చిక్కుకుంటారు. అందుకే ఈ గుణాల గురించి మాటికి మనల్ని జాగ్రత్త పరుస్తున్నాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.